ఇక బ్రతికే వారిలో లేకుండా అంటే చంపివేయటానికి ఆలోచన కలిగారు యిర్మీయాని. ఎందుకని? దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినందుకు. ఈ వాక్యము వినకపోతే, ఈ వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే, ఈ వాక్యము చెప్పినట్లుగా నీలో ఉన్నవి తీసివేసుకోకపోతే నువ్వు శాపమును అనుభవిస్తావని చెప్పినందుకు చంపివేయవలనని చూశారు. అప్పుడు యిర్మీయా ఏం చేశాడో తెలుసా? మనమైతే ఏం చేస్తాం? వాడిని చంపేస్తాడా, వాడు నన్ను పొడి చేస్తాడా, నేను ఊరుకుంటానా అని ఎదురు దెబ్బలాడేవారుగా ఉంటాం. దాని ద్వారా వాదం పెరుగుతుంది, గొడవ పెరుగుతుంది, ఇబ్బందులు ఎక్కువ అవుతాయి, అటు ఇటు కూడా నష్టం వస్తుంది, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కానీ యిర్మీయా చేసినటువంటి పని అది కాదు. 20వ వచనంలో చదువుకున్న మాటలో, నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయములను శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. దేవుడు ఎటువంటి వాడంటే నీతిని బట్టి తీర్పు తీర్చేవాడు మొదటిగా. ఇంకా జ్ఞానేంద్రియములను హృదయములను శోధించువాడు అంటే వారు లోపల ఏమనుకుంటున్నారో నేను ఎరగకపోతిని కానీ నా దేవుడికి తెలుసు. ఒకవేళ నేను వాక్యం ప్రకటిస్తున్నాను, ఆ వాక్యం విన్న తర్వాత వారు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, ఎటువంటి దురాలోచన కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ నా దేవుడికి సమస్తము తెలుసు. జ్ఞానేంద్రియములను హృదయములను శోధించువాడు సైన్యములకు అధిపతి యెహోవాయే. కనుక యెహోవా నా వ్యాజ్య భారమును నీ మీదే వేయుచున్నాను. ఎంతమంది వేస్తున్నామండి ఆ విధంగా? మనం ఎలా ఉంటామంటే, ఆమె ఒకటంటే నేను 4 అనాలి. ఈ విధముగా చేయడం ద్వారా గొడవ పెరుగుతుంది. నేను చెప్పాను కదండి, ఇద్దరి మధ్యన గొడవ పెరుగుతుంది, ఇద్దరు కొట్టుకుంటారు, ఇద్దరికి దెబ్బలు తగులుతాయి, ఇద్దరు స్టేషన్కి వెళ్తారు, ఇద్దరు డబ్బులు కట్టొస్తారు. నష్టం ఏమైంది? ఆమె పొందుకుంది, నువ్వు పొందుకున్నావు. ఇంకా నువ్వు పొందుకున్న లాభం ఏంటి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ వ్యాజ్య భారమును మనమే భరించాలి అనుకుంటే ఈ విధంగా జరుగుతుంది. యిర్మీయా గారు చేసినటువంటి పని ఏంటంటే, యెహోవా నా వ్యాజ్య భారమును నీ మీదే వేయుచున్నాను. అబ్బా, ఎంత గొప్ప ఆలోచన! దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవునికి అప్పగించుకునేవారుగా ఉండాలి. ఈ మంచి లక్షణాన్ని మనం నేర్చుకోవాలా.